సో మిత్రులందరికీ మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు. మీరు మన ఛానల్లోని వీడియోస్ని ఆదరిస్తున్నందుకు, అదేవిధంగా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు కూడా మరొకసారి థ్యాంక్ యూ వెరీ మచ్. సో టెట్ మనందరికీ తెలిసిందే. టెట్ డిఎస్సి లోపల ప్రిపరేషన్లో భాగంగా మనం ఈరోజు విషయ నిపుణులు అంటే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో అందులో భాగంగానే ఈరోజు మనకు తెలుగుకు సంబంధించిన అంశాల మీద, అంటే టెట్ ప్రిపరేషన్ ఎట్లా కావాలి, లాంగ్వేజ్ లోపల ఎట్లా ప్రిపేర్ అవుతుంది. ఎందుకంటే మనందరికి తెలిసిందే లాంగ్వేజ్ కూడా చాలా ఇంపార్టెంట్. చూస్తే తెలుగుగా అనిపిస్తుంది, కాకపోతే చాలా లోతుగా ఉంటుంది. అంటే ఎలా ప్రిపేర్ కావాలి, అదే రకంగా బుక్స్ ఎంతవరకు రెఫర్ చేస్తే బాగుంటుంది, ఏ అంశాలపైన మీతోటి వారి యొక్క అనుభవాలను పంచుకోవడానికి పెద్దలు శ్రీ దహగాం సాంబమూర్తి గారు, వారు ఇక్కడ వరంగల్ బీఈడి కళాశాల సిటిఈ వారు ప్రిన్సిపల్గా పనిచేశారు. అంతేకాకుండా వారు ఏంటంటే ప్రస్తుత తెలుగు పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉన్నాయో క్లాస్ 1 నుంచి వెళ్ళి క్లాస్ 10th వరకు వారు ఎడిటోరియల్ బోర్డు మెంబర్. సో వారికి చాలా నిష్ణాతులు, తెలుగు దాని లోపల అత్యంత అనుభవజ్ఞులైన వ్యక్తులు. సో వారిని మన కోసం రిక్వెస్ట్ చేశాం, సార్ ఇట్లా ఉంది, మన పిల్లలు టెట్కి ప్రిపేర్ అవుతున్నారు, మీ యొక్క సలహాలు సూచనలు తప్పనిసరిగా వాళ్ళకు యూస్ఫుల్ అవుతాయి, దయచేసి మీరు వాళ్ళతో మన వాళ్ళతో ఉన్నప్పుడు వారు మీ మీద ప్రేమతోటి, అంటే కొంచెం పిల్లలకు ఎవరికి ఉపయోగపడ్డా చాలా మంచిది కదా అని చెప్పేసి దయచేసి వారు మన కోరికను మన్నించినందుకు మనందరి తరఫున పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి మీరు ఈ టెట్ ప్రిపేర్ అవుతున్న ఏవైతే అభ్యర్థులు ఉన్నారో దయచేసి వారికి మీ సూచనలు సలహాలు ఇవ్వాల్సిందిగా వేడుకుంటున్నాం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు మిత్రులు కేశవరావు గారు భాషా విషయక పరీక్ష, ఉపాధ్యాయ అర్హత పరీక్షకు సంబంధించి కొన్ని వివరాలు మాట్లాడమని చెప్పి మిత్రులు ఆదేశించారు. వాస్తవానికి వారు శాస్త్ర విషయాల్లో నిష్ణాతులు. అయితే ఈ పరీక్షలు అనేవి, ఈ పరీక్ష అయితే ఉందో ఇది మీకు 2వ మెట్టు ఉపాధ్యాయుడిగా నియమించబడటానికి. మొదటి మెట్టు మీరు విద్యాక్షేత్రంలో డయట్స్లోనూ తర్వాత బీఎడ్ కళాశాలలోనూ శిక్షణ పొందారు. 2వ మెట్టు ఈసారి పరీక్ష రాస్తారు. రాసిన తర్వాత రాష్ట్ర స్థాయిలో జరిగేటువంటి జిల్లా ఉపాధ్యాయ అర్హత పరీక్ష, పోటీ పరీక్ష అయితే ఉందో డిఎస్సికి మీరు మరి రాయడానికి అవకాశం వీలు ఉంటుంది. దాంట్లో ఒకవేళ ఉత్తీర్ణులైతే ఉపాధ్యాయులుగా నియమించబడతారు, ఎంపిక చేయబడతారు. అంటే ఇది ఒక రకం, ఇది ఫిల్టరేషన్ ప్రాసెస్ అంటాం దీన్ని సాధారణంగా. అంటే వీలైనంత వరకు కొంతమందిని తగ్గించుకోవటం, చాలా మెరికలైనటువంటి విద్యార్థుల్ని పైకి తీసుకెళ్ళటమే ఈ పరీక్షల యొక్క ఉద్దేశం, ప్రవేశ పరీక్షల యొక్క ఉద్దేశం. సరే, ఏది ఎట్లా ఉన్నప్పటికీ కూడా ఈ పరీక్ష అనేది పెద్ద భయం కొలిపేటువంటి సాధనం కాదు. మనకు సాధారణంగా ఎగ్జామినేషన్ ఫోబియా అని ఉంటుంది ఒకటి, పరీక్షా భయం. అన్ని భయాలు ఉంటాయి. రాత్రి అంటే భయం, నీళ్ళంటే భయం, తర్వాత మనిషిని చూస్తే భయం, ఇంకేదో భయం ఇవన్నీ ఉంటాయి మనకి. పరీక్ష అంటే కూడా భయం ఉంటుంది. అంటే వాస్తవానికి ఉండాల్సిందే, కానీ పరీక్ష అంటే భయం పడాల్సిన అవసరం ఏమీ లేదు. అది కూడా మన యొక్క నిజ జీవితంలో ఒక భాగంగానే ఎన్నో పరీక్షలు ఎత్తుకుంటాను ప్రతిరోజు. లేవగానే మొహం కడుక్కోవడానికి ఒక పరీక్ష ఉంటుంది. ఇలా వివిధ రకాల పరీక్షలు ఉంటాయి. అంటే మనం సక్సెస్గా వాటిని విజయవంతంగా మనం పూర్తి చేసుకుని వాటిలో ఉత్తీర్ణులు అవుతూ వస్తున్నాం కనుక ఈ పరీక్షను కూడా పెద్దగా మనం ఏదో భూతంగా మనం భావించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా పరీక్షలో ప్రశ్నించే వాళ్ళు ఎవరు కూడా మనకన్నా తెలివిగల వాళ్ళు కాదు అని అనుకుంటే మనకి ఇబ్బంది ఏం లేదు. మనకి ఇంకా సులభంగా మన సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందరు ఎవరు అంతా మనకన్నా తెలివిగల వాళ్ళు లేరు. ఇప్పుడు పరీక్ష ప్రశ్న పత్రాన్ని తయారు చేసే వ్యక్తులు సుమారుగా 70 ఏళ్ళు 60 ఏళ్ళు వాళ్ళు ఉంటారు. మీరంతా కూడా 25, 26, 20 ఏళ్ళ వాళ్ళు. అంటే మీకున్నటువంటి ఎక్స్పోజర్ ఏదైతే ఉందో, నాలెడ్జ్ ఎక్స్పోజర్ ఏదైతే ఉందో వాళ్ళకు లేదు వాస్తవానికి. వాళ్ళకు తెలిసినటువంటి నాలెడ్జ్ గురించి అడుగుతారు, కానీ మీకు అంతకన్నా వాళ్ళకన్నా ఎక్కువ తెలుసు. అంటే కొన్ని ప్రశ్నలు అడిగి ఆ ప్రశ్నలు మీకు వస్తాయా లేదా తెలుసుకొని ఏదో మిమ్మల్ని పై ఉత్తీర్ణులైనారు అనుత్తీర్ణులైన చెప్పడమే తప్ప వేరే ఏమీ లేదు. అందువల్ల మనకు ప్రాచీన అంశాలు బాగా వాళ్ళకు తెలిసినప్పటికీ కూడా మనకు ప్రాచీన అంశాలతో పాటుగా ఆధునికమైనటువంటి అంశాలు కూడా మనకు బాగా తెలుసు కనుక మనమే వాళ్ళకన్నా తెలివైన వాళ్ళం అనేటువంటి ఒక విశ్వాసంతో ఒకవేళ మనం ఆ పరీక్షలకు ప్రిపేర్ అవుతే, సన్నద్ధత కనబరిస్తే తప్పనిసరిగా మనం
మంచి మార్కులతో ఉత్తీర్ణులు కావడానికి అవకాశం ఉంది. అంటే 100కి 100 మార్కులు వస్తాయా అంటే 100కి 100 మార్కులు కాదు, 100కి 115 మార్కులు కూడా వస్తాయి. రాగలుగుతారు, పెద్దగా అదేం లేదు. అంటే సాధారణంగా మనకు శక్తియుక్తులు ఉన్నాయి. ఆ శక్తియుక్తుల్ని మనం సద్వినియోగం చేసుకోవటం లేదు అంతే. మనల్ని మనమే మర్చిపోతున్నాం. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు. హనుమంతుడు మొదట్లో నేను సీతాదేవిని వెతుకుతానని అన్నాడా, నేను సముద్రాన్ని లంఘిస్తానని అన్నాడా? అనలేదు. కానీ జాంబవంతాది వానర ప్రముఖులంతా కూడా నాయన నీకు శక్తి గలవాడివి, నువ్వు ఎగురుతావు, నువ్వు శతయోజన విస్తీర్ణాన్ని కూడా దూరం కూడా నువ్వు ఒకేసారి ఎగిరిపోగలుగుతావు, నువ్వు పోగలుగుతావు అని తప్పెట్లు తలాలు కొడతారు. కొట్టగానే అతనికి నిజంగా నేను పోగలుగుతానంటే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆ ఆత్మవిశ్వాసం పెరిగి సముద్రాన్ని లంఘిస్తాడు, కార్యాన్ని సాధిస్తాడు. అందువల్ల ఈ రోజుల్లో ప్రతి వాళ్ళు కూడా తమ పని తమ ఆ కార్యాన్ని సాధించగలిగేటువంటి స్తోమత గల వాళ్ళే. కానీ ఏమిటంటే మన యొక్క దక్షత ఏదైతే ఉందో, మన యొక్క అర్హత ఏదైతే ఉందో దాన్ని మనం సద్వినియోగం చేసుకోకపోవడమే ప్రధానమైన కారణం. ఒక సుభాషితకాడిది ఒక పద్యం కూడా ఉంది. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు, తవిరి మృగతృష్ణలో నీరు త్రావవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధింపవచ్చు, చేరి మూర్ఖుని మనసు రంజింపరాదని ఒక భరతుడి సుభాషితాల్లో ఒక పద్యం ఉంటుంది. చేరి మూర్ఖుని మనసు రంజింపరాదంటే మూర్ఖుని మనసు కూడా ఈరోజు మనం ఈ టెక్నాలజీతో రంజింపజేయడానికి అవకాశం ఉంది. అందువల్ల సాధించలేనిది ప్రపంచంలో ఏదీ లేదు, అన్నీ సాధ్యమే. దాన్ని మనిషే సాధిస్తాడు, ఇంకెవరు సాధించరు. ఆ మనుషుల్లో మనం కూడా మనుషులమే కనుక తప్పనిసరిగా సాధిస్తాం. ఏదో పర్వతం కాదు, దూరంగా ఉన్నటువంటి పర్వతాన్ని కూడా మనం చిన్నగా చూపెడుతున్నాం. ఇప్పుడు మనకు తెలియని విషయాలు ఎన్నో కూడా ఇప్పుడు కొత్తగా తెలిసేస్తున్నాయి. అందువల్ల పరీక్షల గురించి భయపడకుండా మనకున్నటువంటి సమాచారంలో వాళ్ళకి ఏదైతే పాఠ్య ప్రణాళికను నిర్దేశించారో ఆ నిర్దేశించిన పాఠ్య ప్రణాళికకు పరిధిలోకి లోబడి ఈ అంశాన్ని ఏ రకంగా ఏ పద్ధతిలో ఇస్తారనేదే మనకు ప్రధానంగా ఒకవేళ మనం సాధారణంగా అధ్యయనం చేయగలిగితే మనకు విశేషమైన ఫలితం కలుగుతుంది. పరీక్షలు అయిపోయిన తర్వాత చాలామంది సార్ మేము అనుకున్నది రాలేదు, దాంట్లో పరీక్షలో మేము పూర్తిగా చేయలేకపోయినాము, మేము ఏ పద్ధతిలో యాక్సెప్ట్ చేసామో అది పద్ధతిలో రాలేదు అని అన్నాం. కానీ ఎప్పుడూ కూడా పరీక్ష ఒక మూస పద్ధతిలో ఉండదు. ఓ కాలంలో మొట్టమొదటి ప్రారంభంలో అన్ని మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో క్వశ్చన్స్లో ఒక స్టెమ్ ఇచ్చి, ఒక స్టెమ్ అంటే ఒక 5 వాక్యాలు 4 వాక్యాలు ఉన్న ఒక స్టెమ్ ఇచ్చి ఆ స్టెమ్కు 4 సమాధానాలు కరెక్ట్గా ఇచ్చేవాడు. 1 2 3 4 అని ఏబిసిడీని ఏదో ఇచ్చేవాడు. అవి కూడా ఒక్కొక్క పదము 2 పదాల కన్నా ఎక్కువ ఉండేవి కావు. రాను అలాంటి సాధారణమైనటువంటి మల్టిపుల్ చాయిస్ టెస్ట్ ఐటమ్స్ను అంటే చూడగానే సమాధానాన్ని గుర్తించగలిగినటువంటి స్థితి నుండి దాన్ని ఏం చేశారంటే వాటి యొక్క స్థాయిని పెంచడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇక్కడ కాలం గడుస్తున్నా కొద్దీ, ఆలోచనలు పెరుగుతున్నా కొద్దీ ప్రశ్నపత్రం యొక్క రూపకల్పనలో మార్పులు వస్తుంటాయి. విషయం ఒకటే, కానీ ఒక సూర్యుడు సమస్త జీవులకు వేరొక్కొక్క తార ఒక్కొక్కడే తోజు భంగి ఒక ప్రశ్న పరీక్షకుడికి వివిధ రకాలుగా తోస్తుంది అన్నట్టు. అంటే ఒకే చిన్న వాక్యం మీద మనం వివిధ రకాలుగా రూపాల్లో, వివిధ అంతస్తుల్లో, వివిధ క్యాడర్స్లో, అవగాహన పరిధిలో మనం దాన్ని పెంచవచ్చు. అంటే సామాన్య అవగాహన, మధ్యస్థ అవగాహన, తర్వాత తీవ్రమైన అవగాహన, అట్లా క్వశ్చన్స్ మార్చుకోవచ్చు. స్టేట్మెంట్స్ను మనం వివిధ రకాలుగా చేయడానికి అవకాశం ఉంది. అలాంటి రూపాలు ఇప్పుడు వస్తున్నాయి. అంటే ఇప్పుడు సాధారణ ప్రశ్న మీరు చదవడానికే మీకు కనీసం ఒక 2 minutes పడుతుంది, మినిమం 1-2 minutes పడుతుంది. అయితే 2 minutes బట్టి ఆ సమాధానం దాంట్లో ఉన్నటువంటి సరియైన సమాధానాన్ని ఎంపిక చేసుకునేటువంటి ఉంటుంది. అంటే ప్రశ్నల్లో కూడా ఇప్పుడు ఈ కాలంలో ఏమవుతుందంటే ప్రశ్నలన్నీ కూడా కాంప్లెక్సిటీ అంటే దాని సంక్లిష్టత రూపంలో ఇవ్వడం జరుగుతుంది. అయితే ఎంత మనం ఆలోచించే శక్తి అంత ఉంటే అంత త్వరగా మనం ఆ సంక్లిష్టతను గుర్తుపట్టవచ్చు. అందువల్ల డైవర్జెంట్ అండ్ కన్వర్జెంట్ థింకింగ్స్ అనేటువంటి 2 అంశాలు, అనువర్తిత పరివర్తిత ఆలోచనల ద్వారా మనం విషయాన్ని మనం చూస్తే ఎంత బాగా మనం వాటిని అర్థం చేసుకోగలుగుతామో అంత త్వరగా మనం వాటికి సమాధానాన్ని మనం గుర్తించగలుగుతాం. అందువల్ల మనం ఒక విషయాన్ని ఎన్ని రకాలుగా ప్రశ్నించవచ్చు అనేది మొదలు నిర్ణయించుకోవాలి. ఈ ప్రశ్న ఎన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఒకే ప్రశ్నను మనం ఎన్నో రకాలుగా చెప్పొచ్చు. ఇది మన మల్టిపుల్ చాయిస్ రూపంలోనే ఒకటే స్టేట్మెంట్ రూపంలో ఇవ్వచ్చు, 2 స్టేట్మెంట్ ఒక జతపరచడం రూపంలో ఇచ్చి సమాధానం అడగవచ్చు. తర్వాత అట్లా 4 అంశాలు ఇచ్చి 4 అంశాల్లో ఏ అంశం సరి అయింది, ఏ అంశం కాదు, ఏ అంశం దేనికి పూరకం అని కూడా అడగవచ్చు. తర్వాత స్టేట్మెంట్స్ ఇచ్చి స్టేట్మెంట్స్లో ఏది సత్యం ఏది అసత్యం, సత్యాలన్నీ అసత్యాలన్నీ ఉన్నాయి.
తర్వాత వాటి యొక్క వాటి సత్యముల యొక్క వరుస క్రమంలో ఏ వరుస క్రమం సరి అయింది అని ఇట్లా వివిధ రకాలుగా మనం వాటిని తయారు చేయవచ్చు. అంటే అలా మనం రాస్తున్నప్పుడు ఈ ఎవరైతే పరీక్షకు సిద్ధమవుతున్నారో సంసిద్ధులు అవుతున్నారో విద్యార్థులు, వాళ్ళ మొట్టమొదటిది ఏమిటంటే ఏ మెటీరియల్ మీద కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. వాస్తవానికి టెక్స్ట్ పుస్తకాలు మాత్రమే తీసుకొని, అంటే ఎవరైతే నిర్దేశించినటువంటి పాఠ్యపుస్తకాలు ఏవైతే ఉంటాయో తీసుకొని ఆ పాఠ్యపుస్తకాల్లో నుంచే తామే ఒక్కొక్క అంశానికి తాము ఏదైతే అంశం బాగుంటుంది, ఇంతకుముందు ఏం అడిగారు, ఇప్పుడు ఏం అడుగుతారు, ఎలా ఉంటుంది ప్రశ్నపత్రం అని చూసేది. ఆ ప్రశ్నను మనం ఈ ప్రాసెస్లో మనం ఎలా తయారు చేసుకోవచ్చు, మనమే ప్రశ్నలు తయారు చేసుకోవాలి. వాస్తవానికి ఎప్పుడైతే మనమే ప్రశ్నలు తయారు చేసుకుంటూ వెళతామో మనం సులభంగా మన యొక్క సమాధానాన్ని గుర్తుపడడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకే అంశం, ఒక పేరా తీసుకోవాలి, ఏదైనా ఒక సబ్జెక్ట్లో ఒక పేరా తీసుకోవాలి. ఆ పేరాలో ఉన్నటువంటి వివిధ అంశాలపైన మనం ప్రశ్నలు తయారు చేసుకోవాలి. అంటే వివిధ లెవెల్లో, అంటే ఏమిటి, సాధారణ అవగాహన, మధ్యస్థాయి అవగాహన, తర్వాత ఉన్నత స్థాయి అవగాహన. అంటే ఈ మూడు లెవెల్లో కూడా మనం ప్రశ్నలు ఒకవేళ మనమే స్వయంగా తయారు చేసుకోగలిగితే అది మనకు ఎక్కువ ప్రయోజనకారి అవుతుంది. అయితే అందుకోసం మనం ఏం చేయొచ్చు, పాత ప్రశ్న పత్రాలు ఏవైతే ఉంటాయో వాటిని ఒకసారి చూస్తే సరిపోతుంది. అసలు యాక్చువల్గా ఏ అంశం మీద ఎక్కువ ఇస్తున్నాడు, ఏ పద్ధతిలో ఎక్కువ ఇస్తున్నాడు. సాధారణంగా పరీక్షకుడికి నేను ఈ ప్రశ్నలో ఎక్కువ ఇవ్వాలి, ఈ ప్రశ్నలో తక్కువ ఇవ్వాలన్నట్లు ఏమి ఉండదు. అంటే నిర్దేశించినటువంటి అంశాలు ఒక 15 ఉంటే 15లో మనం ఇచ్చే ప్రశ్నలు 3 ఉంటాయి. ఆ 3 ఏది తోస్తే అది ఇస్తాడు పరీక్షకుడు. ఆ పరీక్షకుడు ఇచ్చిన ప్రశ్నను కూడా ఏం చేస్తారంటే తర్వాత ఎప్పుడైతే వాడు మోడరేటర్స్ ఉంటారో ఆ ప్రశ్న సరిగా లేకపోతే మళ్ళీ దాన్ని మార్చేస్తాడు కూడా. మార్చేసి అతను ఫైనల్ చేస్తాడు, మోడరేటర్ ఫైనల్ చేస్తాడు. ఇలా చేస్తున్న కాలంలో ప్రశ్నలో మార్పులు వస్తాయి, తప్పకుండా మార్పులు జరుగుతాయి. అందువల్ల మనం జాగ్రత్త పడాల్సింది ఏమిటంటే ప్రశ్నను ఏ పద్ధతిలో ప్రశ్న అడగడానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో అన్ని అవకాశాలను మనం ఎక్స్ప్లోర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎప్పుడైతే మనం ఆ అవకాశాలను ఎక్స్ప్లోర్ చేసి మా ప్రశ్నలను మనం సిద్ధం రాసుకుంటామో, ఎప్పుడైతే ప్రశ్న తయారు చేయడం వస్తుందో ఆన్సర్స్ చెప్పడం సులభం అవుతుంది. ప్రశ్న తయారు చేసుకోవడం రాకపోతే ఆన్సర్ చెప్పడం రాదు. అందుకోసమే మనము బహుశా మీకు అపరిచిత పద్య భాగంలో ఉంటుంది. అపరిచిత పద్య భాగంలో మనము ఏం చేస్తాం, కింద ఒక పేరా ఇస్తాం, లేకుంటే ఒక పద్యం ఇస్తాం. ఆ పద్యం కింద 4-5 ప్రశ్నలు ఇస్తాం. అయితే ఆ ప్రశ్నలే కావాలని ఏం లేదు కదా. మనం ఏదైనా సరే అటువంటి అపరిచిత పద్య భాగాలు తీసుకొని మనమే ప్రశ్నలు తయారు చేసుకొని ఆ ప్రశ్నలకు దీంట్లో ఉన్న సమాధానం ఏమిందో మనం వెతికి రాసుకోవాలి. మనం అలా రాసుకుంటే మనకు అపరిచిత పద్య భాగాన్ని ఎలా మనం ఆన్సర్ చేయవచ్చు అనేది మనకు తెలుస్తుంది. అయితే అపరిచిత పద్య భాగంలో కూడా ఒక ప్రశ్న ఎలా ఉంటుందంటే దాంట్లో ఉన్నటువంటి అంశం ఉండదు. దాంట్లో ఉన్నటువంటి నీతినో, దాంట్లో ఉన్నటువంటి సారాంశమో, నీతియో, లేకుంటే ఏదో ఒక విశేషమో, ఆ నేపథ్యంలో ఉన్నటువంటి అంశాన్నో గురించి ప్రశ్న వేస్తాడు. అంటే మనం వాటి గురించి చదివి వాటిని గురించి బాగా ఆలోచన చేసుకుంటే, వాటిని పదే స్మరణ చేసుకుంటూ అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ తీసుకున్నామో, రచయిత ఎవరు, ఆ పచ్చిత పద్యం ఏ పాఠంలో ఉంది, ఇక ఆ రచయిత రాసిన అతను ఎవరు, అంటే వీళ్ళ యొక్క నేపథ్యం ఏమిటి అనేది ఒకవేళ మనం బాగా అధ్యయనం చేసే తప్ప మనం వాటికి సమాధానం చెప్పలేము. అందువల్ల అక్కడ మనం కావాల్సింది ఏంటంటే కేవలం కంటెంట్ మీద కాకుండా భాషాంశాలపైన ఎక్కువ ప్రశ్నిస్తాడు వాడు. కంటెంట్ మీద ఒకటే ప్రశ్న ఉంటుంది అపరిచిత పద్య భాగంలో, భాషాంశాల మీద ఎక్కువ ప్రశ్నిస్తాడు. అయితే భాషాంశాలు కూడా తికమక పెడతాడు వాళ్ళని. అంటే కింద ఇచ్చేటువంటి ఏవైతే ఎక్స్ట్రా డిస్ట్రాక్టర్స్ ఉంటాయో 4 అంశాలు ఏవైతే ఉంటాయో ప్రశ్నల్లో ఒకటి సరైన సమాధానం ఉంటుంది, మిగతా 3 సరైన సమాధానాలు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తాడంటే 4 కూడా మనల్ని మభ్యపెట్టేట్టుగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు ఆశ మన తృప్తి ఉంది. తృప్తి యొక్క తీవ్రత యొక్క అదే అడిగాను, తృప్తి, సంతృప్తి, అతృప్తి అని ఇలా వీటి పదాలు తయారు చేస్తాడు. దీంట్లో వీటిని క్రమానుగతంగా 1, 2, 3, 4 ఇది క్రమంగా పెట్టండి అంటాడు. తృప్తి, సంతృప్తి, మరింత సంతృప్తి, ఇలా పెట్టుకుంటూ పోతుంటే వాటి యొక్క ఇది పాజిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, తర్వాత కంపారేటివ్ డిగ్రీ మనం ఇట్లా చేస్తూ పోతూ ఉంటే ఎన్నో పదాలు అట్లా వస్తాయి మనకు. అలాగే ఒకే అక్షరంతో మొదలయ్యేటువంటి పదాలు తీసుకుంటాడు. సమ్ అంటున్నాడు అనుకోండి, అందులో ఎన్ని సంపదాలు ఇస్తాడు అంటే మనకు పర్ప్లెక్స్ అయ్యేటట్టుగా. అంటే దీంట్లో కరెక్ట్ అయినది ఏది, కరెక్ట్ కానిది ఏది అని మనం డిసైడ్ చేసుకోవడానికి మనకు విస్తృతమైనటువంటి పఠనం ఆడుకుంటుంటే సరిపోతుంది.
అంటే ఎప్పుడు మనకు ఆ కంటెంట్ మీద మనకు ఉన్న అవగాహన అయితే ఉందో అది మన పఠనం ద్వారా పూర్తి చేసుకోవచ్చు మనం. అయితే అలా మనం ఒకవేళ మనం చదవగలిగితే, మనమే ప్రశ్నలు సిద్ధం చేసుకోగలిగితే మన కంటెంట్ మీద, మనం తప్పనిసరిగా ఒక పుస్తకం తయారు చేసుకోవచ్చు. ఇది మనం ఇతరులకు కూడా మనం తర్వాత మార్గదర్శనం చేయవచ్చు. నేను స్వయంగా తయారు చేసుకున్న మెటీరియల్ అండి. ఇప్పుడు సాధారణంగా పోటీ పరీక్షలకు సిద్ధమయ్యేటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే, పిల్లలు ఏదో కోచింగ్ సెంటర్కి వెళ్ళటం, అక్కడ ఉపాధ్యాయుడు చెప్పింది వినటం, వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక ప్రశ్న కూడా రాదు వాస్తవానికి. అక్కడ చెప్పింది ఏది కూడా వాళ్ళు ప్రశ్నపత్రం తయారు చేయొద్దు అంటారు, వాళ్ళకి ఇవ్వరు వాస్తవానికి. కోచింగ్ సెంటర్స్లో పాఠాలు చెప్పే వాళ్ళకు ప్రశ్నపత్రాలు తయారు చేయడం ఇవ్వరు. ఒకవేళ వాళ్ళు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది, నేను కోచింగ్ సెంటర్లో పాఠాలు చెప్పటం లేదని కూడా. సరే, ఏదైనా ఎక్కడైనా జరిగితే అటువంటి వాళ్ళు కూడా వచ్చి చేరిపోయి పరీక్ష ప్రశ్నలు రాసిస్తే ఆ తర్వాత వాళ్ళ మొత్తం పరీక్ష యొక్క విధుల నుంచే వాళ్ళు డిబార్ అవుతారు. ఒకవేళ వాళ్ళు జరగడానికి అవకాశం ఉంది. ఆ కారణం వల్ల ఈ కోచింగ్ సెంటర్స్లో చెప్పేటువంటి పద్ధతులు ఏవైతే ఉన్నాయో, తయారు చేసేటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో, ఆ మెటీరియల్ ఎప్పుడు కూడా 100కి 100 పాళ్ళు మనకు ఎక్కువగా సహకరించదు. కానీ ఒక్క సహాయం ఏం చేస్తుందంటే, ప్రశ్న రూపాలు ఎలా ఉంటాయో చెప్పగలుగుతుంది. కానీ ఈ పోటీ పరీక్షలకు ప్రశ్నపత్రం సిద్ధం చేసేటువంటి ఉపన్యాసకుడు లేకుంటే ఎవరో విషయ నిపుణుడు ఏదైతే ఉన్నారో, అతను ప్రత్యేకంగా వీటి కోసమే ప్రశ్నలు తయారు చేస్తాడు. అంటే పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేటువంటి వాళ్ళు ఒక 1000 ప్రశ్నలు తయారు చేసుకుంటే, వీడు తయారు చేసేది 15 ప్రశ్నలే. ఈ 15 ప్రశ్నలే పకడ్బందీగా ఎక్కడ కూడా ఇంతకుముందు రిపీట్ కానటువంటివి, ఇంతకుముందు పరీక్షల్లో కనబడేటటువంటివి తాను స్వయంగా తయారు చేస్తాడు. తయారు చేసి 4-5 సార్లు తయారు చేసి వడబోస్తాడు అన్నట్టు. అందువల్ల మనమే స్వయంగా ఒకవేళ అభ్యర్థి స్వయంగా ఒకవేళ ప్రశ్నలు తయారు చేసుకోగలిగితే పోటీ పరీక్షల యొక్క శిక్షణ పొందిన దానికన్నా, వాళ్ళ పోటీ పరీక్ష కేంద్రాలు పరీక్ష ట్రైనింగ్ శిక్షణ ఇచ్చేటువంటి పరీక్షకు శిక్షణ ఇచ్చే ట్రైనింగ్ కన్నా మన ప్రశ్నపత్రాలు ఇంకా మెరుగ్గా ఉంటాయి. మనం వాటి నుంచి ఎక్కువ లాభం పొందవచ్చు. ఇప్పుడు సాధారణంగా ఐఏఎస్ లాంటి పరీక్షలకు ప్రిపేర్ అయ్యేవాళ్ళు వెళ్తారు, కోచింగ్కి వెళ్తారు. అక్కడ ఎలా మాట్లాడాలి, ఎలా చేయాలి, ఎలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, ఎలా చెప్తారు, వింటారు అంతే. కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ ప్రశ్నలకు ఏ విధంగా సమాధానాలు రాసుకోవాలని చెప్పి వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు. ఎక్కువగా సుమారుగా 18 అవర్స్ 17 అవర్స్ 16 అవర్స్ 18 అవర్స్ ప్రయత్నం చేస్తారు. అంటే స్వయం కృషితోనే వస్తారు తప్ప పోటీకి ఏదో అక్కడ నేను ఆ శిక్షణ పొందాను, నేను శిక్షణ ఇచ్చాను కనుక ఇతనికి ఎగ్గాడని చెప్పి వాళ్ళు ఏదైతే పేపర్లో వేసుకుంటారో అది సరిగైంది కాదు వాస్తవానికి. మనం చూస్తాం ఎంసెట్లో కూడా మా సంస్థ నుంచి ఇతను పాస్ అయినాడు, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, మీరందరూ కూడా మా దగ్గర చేరండి అంటే అది ఎంత అబద్ధం, వేస్ట్. అంటే వ్యక్తిగతమైన ప్రతిభ లేకపోతే అది ఏది కాదు వాస్తవానికి. అంటే ఏమిటి, తనలో ఉన్నటువంటి సహజ ప్రతిభను ఏం చేస్తాడంటే తానే ప్రశ్నపత్రాలు తయారు చేసుకొని వాటిని బాగా ప్రిపేర్ అయ్యి ఏ ప్రశ్న ఎలా ఉంటుందో, ఎలా దాంట్లో ఉన్నటువంటి మౌలికమైనటువంటి ఏదైతే రహస్యం ఏదైతే ఉందో, మౌలికమైనటువంటి భావన ఏదైతే ఉందో, ఆ భావనను ఒకవేళ అభ్యర్థి పట్టుకోగలిగితే తప్పనిసరిగా ఇది పెద్ద కరతలామలకంగా ఉంటుంది. టెస్ట్ అనేది ఈజీగా వాళ్ళు ఇచ్చినటువంటి 2 గంటలో 3 గంటలో పరీక్ష ఉంటే మనం జస్ట్ 1 అవర్లో పూర్తి చేసి రావచ్చు. అయితే ఇందుకు ఓపిక ఉండాలి, తర్వాత చదువుకోవాలి, తర్వాత విస్తృతమైనటువంటి పఠనం ఉండాలి వాస్తవానికి. ఇప్పుడు ఉదాహరణకి మనకు తెలుగు వ్యాకరణం ఉంది, వ్యాకరణంలో ప్రశ్నలు అడుగుతారు. వ్యాకరణంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. మనకు కావాల్సింది ఏమిటంటే విద్యార్థి కల్పతరం లాంటిది ఒకటి చదువుకుంటే, లేకుంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన శబ్దరత్నాకరణ లాంటి డిక్షనరీ ఉంటే దాంట్లో అన్నీ ఉంటాయి. ఇక మొత్తం వాక్యం దగ్గర నుంచి అన్ని రకాల దాన్ని కూడా సర్వస్వం ఉంటుంది. దాంట్లో అర్థాలు ఉంటాయి, నానార్థాలు ఉంటాయి, పర్యాయ పదాలు ఉంటాయి, వ్యుత్పత్తార్థాలు ఉంటాయి, న్యాయాలు ఉంటాయి, సందులు ఉంటాయి, సమాసాలు ఉంటాయి. లేకుంటే విద్యార్థి కల్పతరం లాంటి పుస్తకాలు ఏది ఉన్నా అదొకటి 2 తీసుకొని చూస్తాను వాస్తవానికి. కానీ ఏది కూడా ప్రత్యేకంగా దాంట్లో నుంచే వస్తాయని చెప్పి నమ్మకం లేదు. మళ్ళీ అంటే మనమే ఊహించుకొని మనం చేసుకోవడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా ప్రధానంగా బోధనా పద్ధతులపైన, అది బోధనా పద్ధతులు ఏవైతే ఉన్నాయో మనకు 6 మార్కుల కోసం, ఈ ప్రశ్నలన్నీ కూడా సాధారణంగా ఏవో కొన్ని ఇప్పుడు మూల్యాంకనం చాప్టర్ ఉంది, మూల్యాంకనం చాప్టర్ ఇంకో మెథడాలజీ కూడా ఉంటుంది. ఒకసారి ఆ ప్రశ్న ఈ ప్రశ్న కోయిన్సైడ్ కావడానికి అవకాశం ఉంది. అంటే మూల్యాంకనం ఎక్కడ చదువుకున్నా అన్నిటికీ పనికి వస్తుంది. మళ్ళీ పదే లాంగ్వేజ్ మూల్యాంకనం వేరు, లేకుంటే సైన్స్ మూల్యాంకనం వేరు అని కాదు. మూల్యాంకనం పద్ధతి ఒకటే, కానీ ప్రశ్న రూపం ఇది లాంగ్వేజ్ రూపంలో ఉంటుంది, అదేమో సైన్స్ రూపంలో ఉంటుంది, ఇది మ్యాథమెటిక్స్ రూపంలో ఉంటుంది. దాంట్లో ఫార్మేటివ్ ఉంటుంది, దాంట్లో సమ్మేటివ్ ఉంటుంది, దాంట్లో ప్రశ్న రూపాలన్నీ ఒకే రకంగా ఉంటాయి. దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. అలాగే బోధన పద్ధతులు కూడా అన్ని బోధన పద్ధతులు ఉంటాయి. సంశ్లేషణ పద్ధతి ఇది లాంగ్వేజ్లో ఉంటుంది, నాన్ లాంగ్వేజ్లో ఉంటుంది.
విశ్లేషణ పద్ధతి లాంగ్వేజ్లో ఉంది, నాన్ లాంగ్వేజ్లో ఉంది. రీడింగ్ మెథడ్ లాంగ్వేజ్లో ఉంది, నాన్ లాంగ్వేజ్లో ఉంది. అట్లా అన్ని పద్ధతులు అన్నిటిలో ఉంటాయి, ఏదో కొన్ని ప్రత్యేకమైన పద్ధతులు తప్ప. అందువల్ల వాటిపైన ఒక అవగాహన ఉండి మనకు ఏ ఏ పద్ధతిలో ఏ లెవెల్లో పనిచేస్తాయి, ఏ పాఠానికి కథాపాఠం ఉంది, కథాపాఠానికి మనం విశ్లేషణ పద్ధతి చెప్పాం, కథన పద్ధతి చెప్పుతాం ఎక్కువగా. నీతి వచ్చేటప్పుడు దానికి ఏం చేస్తాము, దాని యొక్క సారాంశ పద్ధతి తీసుకుంటాం. అంటే ఇలా మనం ఒకవేళ వాటి గురించి చూస్తే మనకు వాటి మీద అవగాహన కలుగుతుంది. అయితే ఈ రోజుల్లో ఏం చేస్తున్నారంటే చాలామంది ఈ తెలుగు అకాడమీ వాళ్ళు వేసినటువంటి పుస్తకాలతో, బోధనా పద్ధతుల పుస్తకాలతో పాటుగా ప్రైవేట్ పబ్లిషర్స్ కూడా చాలా పుస్తకాలు వేస్తున్నారు. అయితే ఇప్పుడు కూడా ఒక పాఠ్యపుస్తక రచయిత అతను సర్వస్వం కాడు. ఆ పాఠ్యపుస్తక సంపాదకుడు కూడా అతనికి అన్ని విషయాలు ఆయనకు తెలియకపోవచ్చు. అయితే ఇతర ప్రచురణకర్తలు ఏవైతే పుస్తకాలు వేస్తున్నారు అవి కూడా మనం చదవాలి వాస్తవానికి. అక్కడ దాంట్లో కూడా ఏదైనా దీంట్లో చెప్పినటువంటి విషయం, కొత్త విషయం దాంట్లో చెప్పి ఉండవచ్చు, చెప్పడానికి అవకాశం కూడా ఉంది, లేకపోలేదు. ఎందుకంటే ఒకవేళ తెలుగు అకాడమీకి రాసినటువంటి రచయితనే ఇతర సంస్థ కూడా పుస్తకం రాసి ఉంటే దాంట్లో ఈ పుస్తకం రాసిన తర్వాత కలిగినటువంటి దీంట్లో ఏమి లోపాలు ఉన్నాయో చూసుకొని ఆ పుస్తకాన్ని రాస్తాడు కనుక అక్కడ ఇంకెక్కువ సమాచారం ఉండడానికి అవకాశం ఉంటుంది. అందువల్ల అప్పటికి ఇంకా ఒక సమయం గడుస్తుంది కనుక, సమయం గడిచినా కొద్దీ అది మానసిక పరిపక్వత ఉంటుంది కనుక ఆ పుస్తకంలో ఇంకా విశేష సమాచారం కూడా ఉండటానికి అవకాశం ఉంది. అందువల్ల కేవలం తెలుగు అకాడమీ పుస్తకాల మీద ఆధారపడటం, లేదా కేవలం ఏదో ఒక ప్రచురణకర్త సిద్ధం చేసినటువంటి పుస్తకాల మీద ఆధారపడటం కాకుండా తెలుగు అకాడమీ పుస్తకాలను మనం రెఫర్ చేయాలి. ఇతర ప్రచురణకర్తలు కూడా వేసినటువంటి ముఖ్యమైన పుస్తకాలు, ప్రధానమైన పుస్తకాలు మార్కెట్లో ఏవి బాగా ఉంటాయి, తర్వాత మీ మేస్టార్లు ఏం చెప్పారు, వేటి గురించి చెప్పారు, ఎవరి గురించి చెప్పారు, ఎవరు ఏ రచయిత అయితే పుస్తకం బాగుంటుందో వాళ్ళు ఏ రెఫరెన్స్ తీసుకొని చెప్పారో ఆ పుస్తకాలను గురించి కూడా చదివి మనం దాంట్లో ఆకలింపు చేసుకునే ప్రయత్నం చేయగలిగితే మనకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల విశేష ప్రయోజనం కలగాలంటే మనం విశేషంగా చదవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ రెఫరెన్స్ పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి? ఈ రోజుల్లో లైబ్రరీస్లో గవర్నమెంటే కొనిపెడుతుంది, లైబ్రరీలో ఫ్రీగా అన్ని ప్రచురణకర్తల పుస్తకాలు ఆల్మోస్ట్ ఉంటాయి. ఏదైనా 1-2 ప్రచురణకర్తల పుస్తకాలు లేకపోతే ఎక్కడైనా బీఎడ్ కాలేజ్కో లేకపోతే డైరెక్ట్స్కో వెళితే వాళ్ళ దగ్గర ఉంటాయి పుస్తకాలు. నేను చదువుకుంటాం, ఇక్కడ కూర్చొని చదువుకుంటాం అంటే వాళ్ళు ఎవరు వద్దన్నారు. అంటే ఆ ఓపిక మనకు ఉండాల్సిన అవసరం ఉంది. ఎంతవరకైతే మనం బాగా చదివినటువంటి అంశాన్ని మనం విశ్లేషించగలుగుతాము, దాంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని మనం రాబట్టుకోగలుగుతాము, మనమే స్వయంగా మనం 100కి 100 మంచి విజయం సాధించవచ్చు. అలా కాదనుకుంటే అది వేరే విషయం. ఇంకా అలాగే ఇంకొకటి కూడా ఏమిటంటే భాష అన్నప్పుడు తప్పనిసరిగా భాషా రూపం మీద అది మనకు ఉండాలి. అయితే దీంట్లో మీకు ఒక వ్యక్తీకరణ సమాచారం తెలియదు ఈ ప్రశ్న పత్రాల్లో. అంటే మీరు వాక్యం ఎలా రాస్తున్నారు, ఇంకా మీ మీద వాక్యం మీద పట్టు ఎలా ఉంది మీకు అనేది విషయం దీంట్లో తెలియదు. కానీ దీంట్లో ఇచ్చేటువంటి వాక్యాలు అనేటువంటి ఒక ప్రశ్న ఉంటుంది. ఇది సామర్థ్య వాక్యమా, ఏ వాక్యము, తర్వాత ఇదేది మన ఛేదార్థక వాక్యమా, ఇంకేదో వాక్యమా, ప్రశ్నార్థక వాక్యమా, ఏదో వాక్యం అని చెప్పి అడుగుతారు. అంటే ఈ వాక్య రూపాలను మీరు ఒకవేళ సరిగ్గా గుర్తించగలిగితే అది కూడా ఒక ప్రశ్న కన్నా ఎక్కువ రాదు దాంట్లో. అయితే ఇది అది మీరు గుర్తించగలిగితే మీకు ఈ వాక్యానికి సంబంధించినటువంటి వాక్య నిర్మాణానికి సంబంధించినటువంటి ఒక స్పృహ ఉందని తెలుస్తుంది అంతే. అది మీరు దాని గురించి స్పృహ ఉందని తర్వాత తెలుస్తుంది. దాని మీద మనం ఎక్కువ కృషి చేయాల్సిన అవసరం ఉంటుంది. అంటే ఎప్పుడైతే మన యొక్క అభివ్యక్తికి అవసరమైనటువంటి మినిమం వాక్య రూపం ఏదైతే ఉంటుంది, బేసిక్ రూపం, మూల రూపం అంటాం దాన్ని, అది ఎంతవరకు అయితే దాని మీద మనం పర్ఫెక్ట్గా లేమో, అది మనకు దాని మీద సరైన అవగాహన లేదో మనం దాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేము. అందువల్ల విశేషమైనంగా చదవటం, మనకు మనమే ప్రశ్నపత్రాలు సిద్ధం చేసుకోవటం, ఆ ప్రశ్నపత్రాలను మనం 1-2 సార్లు మార్చుకోని క్వశ్చన్ను రిమోడల్ చేసుకుంటూ పోవటం, మళ్ళీ కొత్తగా రూపొందించుకోవటం అలా చేయగలిగితే తప్పనిసరిగా మనం ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు. అయితే ఇదేది కూడా అతీతం కాదు. అంటే మనకున్న సమయంలో మనం సద్వినియోగం పూర్తి చేసుకోగలిగితే, మన ఎక్కువ సమయాన్ని మనం ఒకవేళ దీనికి మనం కేటాయించగలిగితే తప్పనిసరిగా మనం ఈ పరీక్షలో సునాయాసంగా గట్టెక్కవచ్చు, మంచి మార్కులు సంపాదించవచ్చు. 100కి 100 అది 24 6 మార్కులు 16 మార్కులు 12 మార్కులు 24 మార్కులు ఏదో ఉన్నాయి. 24కి 24 మార్కులు తెచ్చుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. ప్రాబ్లం అసలే లేదు వాస్తవానికి. తర్వాత ఇంకొకటి కూడా ఏమిటంటే సునాయాసంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఒక ప్రాబ్లం ఏమిటంటే అది మనకు ఎక్కువగా తెలియదు, కానీ అందరికీ తెలుసు. మీరు గుడ్డిగా ఒక 1, 2, 3, 4 ఆన్సర్స్లో
మీరు ఒకదానికి ఒకటి, తర్వాత రెండో దానికి 2, మూడో దానికి 3, నాలుగో దానికి 4 ఇట్లా వేసుకుంటూ పోతే మినిమం ప్రశ్నలు 10% ప్రశ్నలు కరెక్ట్ అవుతాయి. మినిమం 10% పరీక్షలు కరెక్షన్ అవుతాయి. కానీ ఆన్సర్స్ అన్నీ ఒకే వరుసలో ఇవ్వరు. అయితే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఎవ్రీ మాస్ కాపీయింగ్ అని ఒకటి వచ్చి ఒక వ్యాధి మనకు ప్రబలిన తర్వాత మనం దాన్ని జంబులు చేస్తున్నాం. చేసిన తర్వాత ఏ సెట్లో ఒకటో ఆన్సర్ కరెక్ట్ అయితే బి సెట్లో 3rd ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, సి సెట్లో 4వ ఆన్సర్ కరెక్ట్ అవుతుంది, 4th సెట్లో 2nd ఆన్సర్ కరెక్ట్ అవుతుంది. అందువల్ల కాపీ చేయడానికి వీలు లేదు. అందువల్ల ఆన్సర్స్ యొక్క స్థానం మారుతుంది తప్ప క్వశ్చన్ రూపం మారదు. అందువల్ల మనం జాగ్రత్తగా ఒకవేళ ఆ సమాధానాన్ని మనం గుర్తించగలిగితే తప్పనిసరిగా దిగ్విజయాన్ని సాధించవచ్చు, మంచి ఉత్తీర్ణులు కావచ్చు, ఉపాధ్యాయులుగా మనం సెటిల్ కావచ్చు. వాస్తవానికి అంటే అన్ని వృత్తుల్లోకి వెళ్ళా ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనది వాస్తవానికి. అంటే ఈరోజు మనం చదవక చెడిపోతున్నాం తప్ప మనం కేవలం ఇప్పుడు పరీక్షార్థులమైనాం. వాస్తవానికి పరీక్షార్థులు కాకుండా ఎప్పుడైతే మనం విద్యార్థులం అవుతామో, అన్ని విషయాలు చదివినప్పుడు తప్పనిసరిగా మనం విజయం సాధించగలుగుతాం. ఏదో పరీక్ష వస్తుందనగానే హడావిడిగా 10 పుస్తకాలు కొనుక్కోవడం, చదవటం, పక్కన పడేయడం మళ్ళీ కాకుండా వాటిని మన వెంట మనం ఒకవేళ తీసుకుని పోతే, వాటిని మన మెదడులో నిక్షిప్తం చేసుకుని మనం తీసుకోకపోతే మంచి ఉపాధ్యాయుడు కావచ్చు, మంచి పేరు తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. నమస్కారం. థ్యాంక్ యూ సార్. మామూలుగా సారు వారి యొక్క విశేష అనుభవంతో చాలా సింపుల్గా చెప్పారు. మనకు టెక్నిక్స్ మీరు ఆల్రెడీ మీరు ఏమంటున్నారంటే పల్స్ ఆఫ్ ద పేపర్ దొరకబట్టమంటున్నారు. పాత పేపర్లు ఒకసారి చూడమంటున్నారు. దాని పల్స్ కూడా ఒకసారి కనుక మీరు క్యాచ్ చేయగలిగినట్టయితే అత్యంత సులభంగా మీరు చేయగలుగుతారు. ఇంకొకటి ఏంటంటే మీరు చదువుతున్నారు కదా, ఆ చదివిన దానిలోకి వెళ్ళి మీరు వీలైతే క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయండి. వేరువేరుగా ఎట్లా వస్తాయి గెస్ చేసుకొని మీరు క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసుకుంటే అత్యంత సులభంగా మీరు విజయాన్ని సాధించవచ్చు. అత్యంత సులభం ఈ పరీక్ష రాయడం అనేది మీకు చాలా సులభం అని చెప్పేసి వ్యక్తీకరణ ఇస్తున్నారు సార్. అదేవిధంగా సార్ ఇప్పుడు మనకు పేపర్ 1, పేపర్ 2 సిలబస్ కూడా మీరు చూసారు కదా టెట్ లోపల. అంటే సార్ పేపర్ 1 సిలబస్ మామూలుగా జనరల్గా ఏ స్థాయి వరకు ఏ క్లాస్ పుస్తకాలు చదువుకుంటే బాగుంటుంది, అదేవిధంగా పేపర్ 2 మిత్రులు పేపర్ 1 అండ్ పేపర్ 2 2 ఉన్నాయి. ఒకటి ఎస్జిపిటి స్థాయిలో ఒక పరీక్ష, ఇది ఉపాధ్యాయ అర్హత పరీక్ష. తర్వాత స్కూల్ అసిస్టెంట్ స్థాయిలో ఒక అర్హత పరీక్ష ఉంది. అయితే మీరు ఒకవేళ సిలబస్ చూస్తే సిలబస్ రెండిట్లో సమానంగానే ఉంది. దాంట్లో ఒక విచక్ష ఒకటేమిటంటే మొదటి పేపర్లో అంటే ఎస్జిపిటి స్థాయి పేపర్లో 8వ ప్రాథమిక పాఠశాలకు సంబంధించి ప్రాథమిక దశకు సంబంధించినటువంటి పాఠ్యాంశాలన్నీ ఉండాలని ఒక నియమం. తర్వాత రెండవ దశలో 10వ తరగతి వరకు డిగ్రీ వరకు ఉన్నటువంటి పాఠ్యాంశాలు ఉండాలనే నియమం. అంటే మన పాఠ్యపుస్తకాల్లో నిర్దేశించిన పాఠ్యపుస్తకాలు 1 to 10th పాఠ్యపుస్తకాల్లో ఉన్నటువంటి అంశం మీద డిగ్రీ స్థాయిలో ఉండాలి. ఇది సెకండ్ స్టేజ్లో. దీంట్లోనేమో ఇంటర్మీడియట్ స్థాయి వరకు కూడా వెళ్ళొచ్చు అని కూడా ఇంకొక అభిప్రాయం ఉంది. అంటే 8వ తరగతి వరకు పుస్తకాలు ఉంటాయి. ఈ పుస్తకాల మీద ఇంటర్మీడియట్ స్థాయి వరకు వెళ్ళొచ్చు. ఎందుకంటే మీ యొక్క ఒరిజినల్ డిగ్రీ ఏదైతే ఉందో, పరీక్ష ఏదైతే ఉందో దానికి ఆ స్థాయి వరకు వెళ్ళొచ్చు. దాని మీద రెండో పేపర్లోనేమో 10వ తరగతి పుస్తకాల వరకు డిగ్రీ స్థాయిలో పరీక్షలు ఉండాలండి. అంటే వాస్తవానికి ఇదంతా కూడా ఒక సందేహాస్పదమైనటువంటి వర్షం, పర్ప్లెక్సిటీ ఉంటుంది. ఏది డిగ్రీ స్థాయి, ఏది 10వ తరగతి స్థాయి, అసలు స్థాయిలు అనేవి మనం ఖచ్చితంగా వాస్తవానికి నిర్ణయించలేము కూడా. అంటే ఏమిటి, ప్రశ్న తయారు చేస్తున్నప్పుడు ప్రశ్న యొక్క కాంప్లెక్సిటీని ఎంత పెంచితే అంత స్థాయి పెరుగుతుందని అంటారు సాధారణంగా. అందువల్ల అంతే తప్ప వేరే ఏం లేదు. తర్వాత ఇంకోటి ఏమిటంటే ప్రధానంగా ఈ మెథడాలజీ సబ్జెక్ట్స్లో ప్రధానంగా తెలుగులో ఇచ్చేటువంటి కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, అక్కడ ఇచ్చినటువంటి సిలబస్లో 8వ తరగతి వరకు ఒకటే అంశాలు ఉన్నాయి, 10వ తరగతి వరకు అంశాలు ఒకటే, ఏదో 1-2 అంశాలు తప్ప, ఏదో 1-2 అంశాలు మాత్రమే తేడా ఉన్నాయి, మిగతా అన్నీ కూడా సమానమే ఉన్నాయి. అందువల్ల మనం ఆ టెక్స్ట్ పుస్తకాలనే మనం క్షుణ్ణంగా 1-10 సార్లు చదవగలిగితే, ఎందుకంటే మనం ఇంతవరకు చదివామో లేదో తెలియదు, ఎందుకంటే మనం చదివే కాలంలో ఆ పుస్తకాలు ఉండకపోవచ్చు. ఉన్నప్పటికీ కూడా మనం ఈ పుస్తకాలు ఉన్న కాలంలో మనం ఒకవేళ పరీక్ష ఉత్తీర్ణులై వచ్చినా అని వాటి మీద మనం ఎక్కువ శ్రద్ధ పెట్టకపోవచ్చు. ఆ పుస్తకాల కింద ఉండేటువంటి అభ్యాసాలను ఒకవేళ మనం చక్కగా బాగా చదివి పరిశీలించి వాటిలో ఉన్నటువంటి ముఖ్యాంశాలన్నీ కూడా మనం పాయింట్స్ రూపంలో నోట్ చేసుకోగలిగితే, వాటి మీదనే మన ప్రశ్నలు మనం ఇప్పుడు కేశవరావు గారు అన్నట్టుగా మనం తయారు చేసుకోగలిగితే, మనమే ప్రశ్నలు తయారు చేసుకోగలిగితే తప్పనిసరిగా దాంట్లో నుంచే వస్తాయి. కానీ ఏమిటంటే స్థాయి పెంచుతాడు, వాడి యొక్క క్వశ్చన్ రూపం మారుస్తాడు అంతే. ఆ రూపం ఎలా మారుస్తారనేది మనకు దాంట్లో తెలుస్తుంది. మీకు ఇంటర్నెట్లో వెళ్తే ఇంటర్నెట్లో హౌ టు ప్రిపేర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి ఒక 10 గల వ్యాసాలు దొరుకుతాయి మీకు. దాంట్లో
11, 15, 20 రకాలు చేసి ఒక్కొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీరు చూడండి. ఒకసారి నెట్ ఓపెన్ చేసి చూడండి, హౌ టు ప్రిపేర్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అని చెప్పి పెట్టండి అంతే. దాంట్లో మీకు తెలుస్తుంది అసలు ఎట్లా తయారు చేస్తారనేది. ఏది టోఫెల్ పరీక్ష ఏదైతే ఉందో, లేకుంటే ఏదైతే జిమాట్ పరీక్ష ఏదైతే ఉంటుందో, అలాంటి పరీక్ష స్థాయిలో కూడా, ఐఐటి స్థాయి పరీక్షల్లో కూడా, క్యాట్ పరీక్ష స్థాయిలో కూడా అవి క్వశ్చన్స్ ఎలా తయారు చేస్తారో తెలుస్తుంది మీకు. అయితే వాటిపైన మనం ఒకవేళ చేసుకోకుంటే, ఇప్పుడు చేస్తుంటే మనం ఐఏఎస్ పరీక్షను కూడా సులభంగా రాసేయచ్చు. అంటే ఏమిటంటే ప్రశ్న ఎలా చేస్తారు, ప్రశ్నకు మనం ఎలా సమాధానం ఈజీగా గుర్తుపట్టవచ్చు, ప్రశ్నను మనమే తయారు చేస్తే ఎలా ఉంటుంది, మనమే ప్రశ్నలు తయారు చేసుకుందాం, మనమే పేపర్ పెట్టుకుందాం. ఒకటి మిత్రులను కలిసి నలుగురం కలిసి నలుగురు ప్రశ్న పత్రాలు తయారు చేయమని కంబైన్డ్ స్టడీ చేస్తున్నప్పుడే ఒక మిత్రుడు కేశవరావు గారు ఒకటి తయారు చేస్తాను, నేను ఒకటి తయారు చేస్తాను, నా పేపర్ నేను కేశవరావు గారికి ఇస్తాను, కేశవరావు గారి పేపర్ నేను తీసుకుంటాను, ఇద్దరం సాల్వ్ చేస్తాం, ఎంతవరకు చేస్తాం. అట్లా ఒకవేళ మనం చేయగలిగితే చాలా సులభం. అసలు ఇది పెద్ద పరీక్ష కాదు. మనం పుట్టడమే ఒక పరీక్ష కాదు వాస్తవానికి, మనం జీవించడం కూడా ఒక పరీక్ష, రోజు భోజనం చేయడం కూడా ఒక పరీక్షనే. తర్వాత ఇంకా 50 ఏళ్ళు 100 ఏళ్ళు గడవాలి మనకి యాక్చువల్గా. వాస్తవానికి మనం 100 ఏళ్ళ వరకు జీవిస్తాం అనుకుంటే రోజు పరీక్షే ఉంటుంది. కానీ ఈ పరీక్ష ఏమిటి, తాత్కాలిక పరీక్ష, కానీ జీవిత పరీక్ష కాదు. అందువల్ల ఈ జీవిత పరీక్షలు ఎక్కడానికి ఈ తాత్కాలిక పరీక్ష కాస్త మనకు దోహదం చేస్తుంది అంతే, ఉపాధి పెడుతుంది. అందువల్ల మనం ఏదైనా సాధించవచ్చు, పెద్ద ప్రాబ్లమే లేదు. కానీ విశేషమైనటువంటి పఠనం ఉండాలి, అధ్యయనం ఉండాలి. అధ్యయనం అంటే లోతుగా చదవడం కాదు, కొంచెం లోతుగా చదవాలి. వాస్తవానికి పూర్వాపరాలు వెనక ముందు చదవాలి. తర్వాత దానికి పూర్వాంశాలు పరాంశాలు కూడా చదవాలి. చదివితేనే మనకు వాటి గురించి అర్థమవుతుంది, లేకుంటే అర్థం కాదు. నమస్కారం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన కోసం సమయాన్ని వెచ్చించి వారు క్లుప్తంగా ఏదంటే మామూలుగా చాలా ఏదంటారు కదా, అంటే పెద్దల అనుభవాలతోటి మనం ఎంతెంతో తనలాడతాం, ఎట్లా ప్రిపేర్ కావాలి ఏంది అని, దానిలో అంతా చాలా తర్కం ఉంటుంది. వారు సింపుల్గా చెప్పేశారు ఎట్లా ప్రిపేర్ కావాలి అనేదాన్ని మనకు వారి మాటల్లో మనం విన్నాం. మరొకసారి దయచేసి మళ్ళీ మీ యొక్క ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పనిసరిగా మీరు మళ్ళీ కామెంట్స్ దానిలో దయచేసి పెట్టండి. అవసరం అనుకుంటే మనం సార్ దగ్గరికి ఒకరోజు మళ్ళీ సమయం తీసుకొని వచ్చి లైవ్లో తీసుకుందాం క్లాసు. లైవ్లో ఏమైనా డౌట్స్ ఉంటాయి కదా, ఆ డౌట్స్ను లైవ్ ద్వారా, ఎందుకంటే వారు చాలా నిష్ణాతులు, చాలా అనుభవం చాలా గొప్పది వారిది, తప్పనిసరిగా మీ అందరికీ సహాయపడుతుంది. తెలుగులో కూడా సార్ ఏమంటున్నారు, 30 అంటే 100కు 120% 120 కొట్టాలంటున్నారు మార్క్స్. కానీ అయినా మీరు అందరికీ తెలిసిందే, అంటే మన మాతృభాష అయినప్పటికీ చాలా లోతుగా ఉంటాయి ప్రశ్నలు. తప్పనిసరిగా డెప్త్గా సబ్జెక్ట్ మీద అవగాహన తీసుకోండి. తర్వాత ఆల్రెడీ సజెషన్స్ కూడా చేశారు, వ్యాకరణానికి సంబంధించిన పుస్తకాలు కానివ్వండి. అదేవిధంగా మనకు 1 to 8 వరకు సిలబస్ అంటున్నారు ఎజిటి. అదేవిధంగా పేపర్ 2 అయితేనేమో 1 to 10th. కానీ లోతు ఎక్కడ దాకా వాళ్ళకు ఇస్తారట అంటే సబ్జెక్ట్ ఆల్మోస్ట్ మనం ఇంటర్మీడియట్ కదా, క్వాలిఫైయింగ్ మనందరికి తెలిసిందే, డిఎడ్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్, అవునా కాదా? సో ఆ లోతు వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. అదేవిధంగా పేపర్ 2 మిత్రులకైతే ఏమంటున్నారు, మనకు డిగ్రీ అంటే క్వాలిఫైయింగ్ సబ్జెక్ట్ మనకు తెలుసు, డిగ్రీ ద క్వాలిఫికేషన్. కాబట్టి ఆ లోతుకు కూడా, అంత లోతుకు కూడా వెళ్ళొచ్చు అని, అంటే ఇక్కడే ఉంటుంది సిలబస్ ఇదే, కానీ డిగ్రీ స్థాయి కూడా లోతుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా లోతుగా చదవండి, దాని పూర్వాపరాలు కూడా చూసుకోవాలి. సబ్జెక్ట్ సంబంధించిందని చాలా ఏమంటారు కదా, చిన్నగానే కానీ చాలా లోతైన మనకు ఇచ్చినందుకు మరొకసారి పెద్దలకు మనందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, సార్ మళ్ళీ కూడా మేము మిమ్మల్ని లైవ్లో తీసుకుంటాం. దయచేసి మళ్ళీ మనకి ఏంటంటే డౌట్స్ అనేవి నేను తప్పనిసరిగా కామెంట్స్ రూపంలో ఇస్తారు, అవి కూడా సేకరించుకుంటాం. దయచేసి నెక్స్ట్ లెవెల్లో కూడా చాలా మీ యొక్క హెల్ప్ పిల్లలకు చాలా అవసరం. మరొకసారి మీరు ఈ పిల్లలతో మాట్లాడినందుకు, మీ సలహాలు ఇచ్చినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, దయచేసి ఛానల్కు తప్పనిసరిగా మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్.